నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంబి ఎక్స్ప్రెషన్ బ్లాక్ అభివృద్ధి అధికారులు చేపట్టిన చర్యలు ప్రశంసనీయం. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవరకోట ఆలయంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం. జర్నలిస్టుల రెండవ రోజు ధర్నా, పలు సంఘాల సంఘీభావం. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం. పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ అధికారులు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ సందర్శన చేసినందున జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ చేపట్టిన పనులు బాగున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా అధికారులు సమన్వయంతో పనిచేసి పెంబి బ్లాక్ సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్డీఓ విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజుప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్, డిఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని బాలాజీవాడలో పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు నవీన్ కుమార్, రామకన్నన్ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా మంగళవారం స్వామివారి మూల నక్షత్రం సందర్భంగా వేద మంత్రాల, ముత్యాల తలంబ్రాల, నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెళ్ళైన వాళ్ళు ధనుర్మాస ఉత్సవాన్ని విశేషత కళ్యాణోత్సవం సమృద్ధం శరభాయ స్వామి స్వామి మీరు కూర్చోండి. ఉగ్రవీరం ఇంద్రస్తోమేన పంచ శతంజీవేమ శరద బాగా ఇష్టపడుతుంది. మీరైనా చెప్పండి. బాగా ఇష్టపడుతుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్ బంధువులారా, ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని ఈవేళ కళ్యాణోత్సవం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని జరుగుతూ ఉన్నది. స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కన్యా శ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే అని కన్యామాసంలో శ్రవణ నక్షత్రంలో స్వామి ఆవిర్భవించినాడు. తాను భూమి మీదికి రావాలి అనుకొని వచ్చినటువంటి స్వామి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి. అలా స్వామి వచ్చి మన ద్వారా అర్చావతార రూపంలో మన సేవలను అందుకుంటూ ఉన్నాడు స్వామి. అలాంటి స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలనే సదుద్దేశంతో ఉత్సవ కమిటీ చైర్మన్ గారు శ్రీమాన్ ఆమెడ శ్రీనివాస్ గారు మరియు
వారి యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు చెప్పండి మేము చేస్తామని అనటం. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నా రెండో రోజుకు చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ శాంతియుతంగా నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ రచయితల సంఘం, టీయూటీఎఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, పిఆర్టీయు, రామ్జీ గోండ్ మార్గ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టు సమాజానికి అద్దం లాంటి వారని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతాయుతమైన వృత్తిలో వారు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టులు నేడు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కాల్సి రావడం ఎంతో బాధాకరమని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జర్నలిస్టుల ఐక్యత. నిర్మల్ పట్టణంలో గతంలో ఉన్నప్పటి పాత్రికేయ రంగానికి ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈనాటి పరిస్థితి చూసినట్టయితే ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల, అవినీతి కార్యక్రమాల పట్ల మరి ప్రజల్ని మేల్కొల్పే దిశగా వారి యొక్క ధర్మాన్ని పాటిస్తూ మరి ఈనాడు ఎన్నో అవకతవకలు కానీ, అవినీతి కార్యకలాపాల్ని కానీ, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కానీ సమాజాన్ని మేల్కొల్పేటువంటి దిశగా పాత్రికేయ రంగ సోదరులు, జర్నలిస్టులుగా, విలేకరులుగా వారి సేవలను అందిస్తా ఉన్నారు. మరి వారు కోరేది గొంతమ్మ కోరిక కాదు. గత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతేనేముంది మరి సమస్యలే ఉన్నాయి. బంగారు తెలంగాణ మొత్తం దేశమంతా బంగారమంతా కనిపిస్తుంది అనేటువంటి మరి ఉద్యమాల ఊపిరితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత బాకీల తెలంగాణ అయిపోయింది, బాధ్యత లేని తెలంగాణ అయిపోయింది, బాధల తెలంగాణ అయిపోయింది, సమస్యల తెలంగాణ అయిపోయింది. చివరిగా ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, కార్మికుల్ని, పెన్షనర్ని బజార్లో వాడేసిన ప్రభుత్వాలు ఈనాడు పత్రికా రంగాన్ని కూడా బజార్కించినటువంటి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మనం గొప్పగా చెప్పుకున్నటువంటి చరిత్ర అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలా ఎంసీగా రాగానే తెలంగాణ ఉద్యమాల గడ్డ ఇది ఈ ప్రాంతం. ఇది చూస్తా ఉంటే మనం ఎంత కష్టపడ్డామో మనందరికీ గుర్తు. ఒకసారి అప్పటి రోజులు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే వీరులారా వందనో విద్యార్థి, అమరులారా వందనో పదాలకు, మా త్యాగతనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి గడతాం, పోరు దండం పెడుతాం. ఇదొక్కటి. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, హే వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. నిజంగా ఎన్నో పాటలు అందరి సమాజాన్ని జాగృతం చేసి, చైతన్యం చేసి మనం తెలంగాణ ఉద్యమం సాధించుకున్నామంటే కేవలము ప్రజాప్రతినిధులు కాదు, రాజకీయ నాయకులు కాదు, దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర, కీలక భూమిక నిజంగా జర్నలిస్టులది, విలేకరులది. అందరూ అనుకుంటారు అందరూ ధర్నాలు చేస్తా ఉన్నారు, జర్నలిస్టులు, విలేకరులు ఎప్పుడు బయటకు రారు, వాళ్ళకి ఏం సమస్యలు లేవు, పేపర్లకు ఇట్లా రాస్తే ఇట్లా సమస్య పరిష్కారం అయిపోతుంది అని. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, అన్ని విభాగాల వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వచ్చారు. వాళ్ళ తమ సమస్యలు పరిష్కారమైనాయా అంటే అవి కూడా సగసగమే అనుకోరా. ఇప్పుడు ప్రెస్ క్లబ్ కూడా వేదిక అంటే నడి రోడ్డుపైకి వచ్చింది అంటే సమస్యలు ఏ విధంగా పేరుకుపోతున్నాయో తెలుసుకోవచ్చు. నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
పట్టణ కేంద్రంలోని హరిక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో అయ్యప్ప స్వాములు, ఆలయ ధర్మకర్త అల్లుల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి అన్నదాతల సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 14 వరకు అయ్యప్ప స్వాముల ఆలయంలో నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈరోజు అన్నదాతల్ని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్య, కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని వివరాలు మండల వారీగా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డిఈఓ భోజన్న, విద్యాశాఖ అధికారి, ఏఎంఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ డిపో నుండి పండర్పూర్కి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆర్టీసీ డిపో నుండి గురుద్వారా, పండర్పూర్, కల్జా భావని ప్రత్యేక బస్సు వెళ్తున్నట్లు డిపో మేనేజర్ కె పండర్ తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి నాందేడ్లోని గురుద్వార్ చేరుకొని అటు పిమ్మట తెల్లవారుజామున పండర్పూర్కు చేరుకుంటుందని అన్నారు. అక్కడ విఠలేశ్వరుని దర్శనం చేసుకొని అదే రోజు తెల్లవారుజామున అమ్మవారిని దర్శనం చేసుకొని సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం నిర్మల్కు చేరుకుంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బొమ్మెన సురేష్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం మరియు మెస్ ఛార్జీలు, కోడిగుడ్ల బిల్లు, గత ప్రభుత్వంలో చేపట్టిన అల్పాహారం బిల్లులు తక్షణమే వెంటనే విడుదల చేయాలని మరియు రాగిజావకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బోర్డు గోదావరి, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్, రాజేశ్వరి, లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు సిహెచ్ లక్ష్మి, సునీత, నాయకులు మంజుల, గంగమణి, రాజేశ్వరి, పద్మ, ఆశవ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ మంజూరు చేసేంత వరకు పోరాడదాం. భోజన కార్మికులకు ఉచిత గ్యాస్ సిలిండర్ మంజూరు చేసేంత వరకు పోరాడదాం. భోజన కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీతం పెంచేంత వరకు పోరాడదాం. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చేంత వరకు పోరాడదాం.
మార్కెట్ ధరలు కరెక్ట్గా పెంచేంత వరకు AITU జిందాబాద్ 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 CITU జిందాబాద్. TUTF ఆధ్వర్యంలో అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TITF సన్మానించింది. నిర్మల్ వచ్చిన సందర్భంగా వీరిని కలిశారు. పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు శాసనమండలిలో వినిపించాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం మురళీమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. అనంతరం పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవి రామకృష్ణరావు, FRO, స్థానిక సర్పంచ్ మహమ్మద్ నజీర్ ఖాన్, రేంజ్ ఆఫీసర్ FSO వెన్నెల, సుజాత, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నుంచి ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాకు చెప్పండి. ఇకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి సీజన్ ఎండాకాలం సీజన్ వస్తున్నది. మీరు మన గొర్రెలకు మన మేకలకు జంగల పోతారు కాబట్టి మీరు జంగల్ పోయినప్పుడు జంగల్లో నిప్పు తగ్గించద్దని చెప్పేసి మేము ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు మామూలుగా తెలుసో తెలియక మీ వల్ల తప్పు జరిగిపోతుంది. ఎట్లా అంటే అందరూ బీడీలు తాగుతారు, అవునా కదా? మీరు బీడీలు తాగేటప్పుడు ఏం చేస్తారు అంటే తాగినటువంటి బీడీని మీరు దాన్ని ఆర్పకుండా అట్లనే వదిలేస్తారు. దానికి మంట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దానికి ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు డిసెంబర్ నుంచి మనకున్నటువంటి జంగల్లో ఆకంతా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ రాలిపోయినటువంటి ఆకు టేకాకులు కానీ ఆ ఆకులన్నీ కూడా దానిపైన మనకు పడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆకులన్నీ కూడా మంట ఎక్కువైపోయి మనకు మొత్తం జంగల్ అంతా మొత్తం కాలిపోతుంది. జంగల్ మొత్తం కాలిపోవడం వల్ల ఏమవుతుంది అంటే జంగల్లో ఇప్పుడు మనం ఎండాకాలం లోపల ఇప్పుడంటే మీరు గొడ్లు కోతలు చేల పొట్ట మెప్పుతున్నారు. ఇవన్నీ కోతలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ గొడ్లు కోతలన్నీ ఎక్కడికి తీసుకుపోతారు? జంగల్కే తీసుకుపోతారు. మరి జంగల్ లోపల మీకు ఆ జంగల్ తినడానికి దానికి సంబంధించినటువంటి గడ్డి కూడా ఉండకపోతే కష్టం కదమ్మా. అవి ఎట్లా తిరిగి బతకాలి? దాంతో పాటు అక్కడ వచ్చినటువంటి మనకు అనేక రకాలైనటువంటి మొక్కలు కూడా నశించిపోతాయి. నిర్మల్ పట్టణానికి చెందిన శ్రీనగర్ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. హరహర సుతన్ ఆనందం చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ వందలాది మంది అయ్యప్ప స్వాములు శరణఘోషతో నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ మారుమోగింది. శ్రీనగర్ కాలనీ వాస్తవులైన భవిరి శంకర్, కత్తి స్వామి ఇంటి వద్ద మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ పతికి విశాల్ శర్మ పురోహితుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఏర్పాటు చేసిన మండపంలో విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాముల భక్తులు ఆలపించిన భక్తి గేయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గురుస్వాములు విశాల్, విష్ణుశంకర్, సతీష్, మహేష్, సాయి, శంకర్, విజయ్ కళ్యాణ్, అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, కాలనీ వాసులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. అహువాలు తెచ్చమయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా. అయ్యప్పలు తెచ్చమయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా. అయ్యప్ప అహువాలు తెచ్చమయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా. అయ్యప్ప స్వామికయ్యా పాలాభిషేకం, శాస్త్రకయ్యా పాలాభిషేకం. శాస్త్ర
విష్ణోరస్వస్య వాజినః సురభీనాముఖాకరత్ ప్రణమాయింగసే తారిషత్ అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యప్ప నీకు ఓ శంకర్ స్వామి స్వామిని వెనకాల ప్రేమస్తాం శబరిమల కండొచ్చు రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్య నమామ్యహం ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయావర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్య నమామ్యహం ఓం శ్రీ తెలిసి తెలియక చేసిన సకల తప్పులను మన్నించు స్వామి అందరికి వస్తుంది లైన్ ఉన్నాం స్వామి స్వామి శరణం అయిపో అందరికి వస్తుంది రెండు పూలు వేసినా అయిపోయి వేసినట్టే స్వామి శరణం స్వామి స్టేజ్ ఎక్కకూడదు స్వామి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంబి ఎక్స్ప్రెషన్ బ్లాక్ అభివృద్ధి అధికారులు చేపట్టిన చర్యలు ప్రశంసనీయం. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవరకోట ఆలయంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం. జర్నలిస్టుల రెండవ రోజు ధర్నా, పలు సంఘాల సంఘీభావం. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.